శ్రీ కంచి పరమాచార్య లీలలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బస్సు ఎందుకు మిస్ అయ్యింది? ఒకసారి పరమాచార్య స్వామి వారి దర్శనానికి అహ్మదా నుండి పండరీపురం వెళ్ళాను. నేను నది యువతలి ఒడ్డుకు చేరుకునేటప్పటికీ చీకటి పడింది. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు అటువైపు వెళ్ళడం క్షేమం కాదని, ఉదయాన్నే తీసుకువెళ్తానని పడవవాడు చెప్పాడు. కానీ నేను ఈ రాత్రికే స్వామివారి దర్శనం చేసుకొని ఉదయాన్నే బాంబేకు బయలుదేరి రాత్రికి అహ్మదాబాదు రైలు ఎక్కితే మరుసటి రోజు మా విభాగం కేసు విషయమై కోర్టుకు వెళ్ళగలను అనుకున్నాడు. కనీసం ఉదయం 10 గంటలకు బాంబే బస్సు దొరికిన రాత్రికి అహ్మదాబాద్ ఎక్కితే తెల్లవారుజామున చేరుకోవచ్చని, కోర్టుకు వెళ్ళవచ్చని అనుకున్నాడు. ఉదయం 7 గంటలకు నదికి అటువైపు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న చోటుకి వెళ్ళాను. పరమాచార్య స్వామివారు లోపలి ఉండి గట్టిగా మాట్లాడడం వినబడుతోంది. కానీ 9 అయినా బయటకు రాలేదు. శ్రీరామకృష్ణన్, బాలు, మరికొందరు సాంబ్రా నన్ను అలాగే పిలిచేవారు. వచ్చాడని 10 గంటలు బాంబే బస్సు ఎక్కితే మరునాడు అహ్మదాబాద్ వెళ్ళగడని చెప్పినా స్వామివారి వద్ద నుంచి ఎటువంటి సమాధానం లేదు. నాకు ఇక ఓపిక నశించి ఏమి చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చివరిగా 9:30కి స్వామివారు బయటకు వచ్చి మా కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నాకు సమయం మించిపోతూ ఉండడంతో స్వామికి ప్రణమిల్లి సెలవు తీసుకుందామని అనుకున్నాను. కానీ నన్ను వేచి ఉండమన్నారు. చివరగా అన్నాదురై అయ్యంగార్ బంధువొకరిని పిలిచి కారులో నన్ను బస్టాండ్లో దిగబెట్టమని చెప్పి సాంబ్రాకు 10 గంటల బస్సు దొరికితే ప్రయత్నించి చూడమని వ్యంగ్యంగా అన్నారు. అనుకున్నట్టుగానే 10 గంటలు బస్సు వెళ్ళిపోయింది. మరలా బస్సు 1 గంటకే. ఇక నాకు అహ్మదాబాద్ రైలు దొరకదు. రేపు తెల్లవారుజాము ఎక్స్ప్రెస్ దాకా ఎదురు చూడాల్సిందే. హఠాత్తుగా పెద్ద పెద్ద అంబులెన్స్ సైరన్లు దగ్గరలోని ఆసుపత్రులకు పరుగులు తీయడం కనిపించింది. విచారిస్తే 10 గంటలకు బాంబేకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైందని, చాలామందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది. నడిచే దేవుని దివ్య దృష్టి, కరుణ నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడాయి. ఒక్క క్షణం పాటు కళ్ళ వెంట నీరు కారుస్తూ మహాస్వామి వారిని తలుచుకుంటూ అలా నిలబడిపోయాను. పరమాచార్య స్వామివారు కేవలం కంచిమఠంలోని అధిష్టానంలోనే కాదు, లక్షల మంది భక్తుల హృదయాలలో కొలువై ఉన్నారు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి